మహాత్మా గాంధీతో విభేదించడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఎందుకు విభేదించాలి? ఎందుకు కారణాలు మహాత్మా గాంధీజీతో అని అంటే, ఆయన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సడన్గా ఆపేశాడు. 1922 ఫిబ్రవరి 5వ తేదీన ఉత్తరప్రదేశ్లో చౌరీ చౌరా అనే ప్లేస్లో ఒక పోలీస్ స్టేషన్ని, మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ పోలీస్ స్టేషన్ని, అందులో కానిస్టేబుల్స్ని, అందులోన ఎస్ఐని 22 మందిని, 21 + 1 22 మందిని మనోళ్ళు తగలబెట్టేశారు. పోలీస్ స్టేషన్ తగలబడిపోయింది. దండి సత్యాగ్రహంలో, నాన్ కోఆపరేషన్ మూమెంట్లో, సహాయ నిరాకరణ ఉద్యమంలో. అందువల్ల గాంధీ నాన్ వైలెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి సడన్గా ఈ సంఘటన జరగడంతో ఆయన మూమెంట్ని ఆపేశాడు 1922 ఫిబ్రవరి 5వ తేదీన. ఇది చాలామందికి నచ్చలేదు. జాతీయోద్యమంలో అప్పటి వరకు గాంధీ గారితో నడిచిన చాలామందికి ఈ పద్ధతి నచ్చలేదు. 1919లో ఏప్రిల్ 13, 1919 ఏప్రిల్ 13వ తేదీన అమృత్సర్లో జలియన్వాలా బాగ్ పార్కులో వేల మందిని మనోళ్ళని బ్రిటిష్ వాళ్ళు బందెల దొడ్లో పెట్టి కాల్చినట్టు కాల్చారు, వేల మందిని. మరి అప్పుడు మనం ఏమన్నాం? ఇప్పుడు ఈ చిన్న, అంటే మనోళ్ళు అంటారు, ఇప్పుడు ఈ చిన్న పనికి ఆ వేల మంది చనిపోయారు మనోళ్ళు, ఇప్పుడు 22 మంది చనిపోయారు. దీనికే ఇట్లా ఇంత పెద్ద ఉద్యమాన్ని ఆపేస్తే ఎలా మహాత్మా గాంధీ అని జాతీయ ఉద్యమ నాయకులు గాంధీతో విభేదించి చాలామంది బయటికి వెళ్ళిపోయారు. సుభాష్ చంద్రబోస్ తన IPS పదవికి రాజీనామా ఇచ్చి జాతీయ ఉద్యమంలోకి వచ్చాడు సహాయ నిరాకరణ మూమెంట్లో. గాంధీ గారు ఎప్పుడైతే ఉద్యమాన్ని ఆపేశారో ఆయన విభేదించి వెళ్ళిపోయాడు సుభాష్ చంద్రబోస్. ఇక ఎప్పుడు గాంధీని ఆయన కలవల. మహమ్మద్ అలీ జిన్నా, దేశ విభజనకు కారకుడైన మహమ్మద్ అలీ జిన్నా ఈ ఉద్యమంలో గాంధీతో ఉండి ఆ తర్వాత తను పక్కకు జరిగి వెళ్ళిపోయాడు. గాంధీ ఉద్యమాన్ని సడన్గా ఆపడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. గాంధీ ఏమంటాడంటే, నా అహింసా సిద్ధాంతం ఇది, నా వర్షన్ ఇది, కాబట్టి నేను ఉద్యమాన్ని ఆపేశాను. జనాలు నాన్ వైలెన్స్కి అనుగుణంగా లేరు, వైలెన్స్కి అనుగుణంగా ఉన్నారు, కాబట్టి ఇలా చేస్తే మూమెంట్ సక్సెస్ కాదు, అందువల్ల నేను మూమెంట్ని